ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారికి రాబోయే 48 గంటల్లో ఏం జరుగుతుంది, ఏ రెండు గొప్ప శుభవార్తలు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి, ఏ రెండు అశుభాలు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులను సూచిస్తున్నాయి. ఈ సమగ్ర జాతకములో ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబ జీవితం అన్నీ విడమరిచి చెప్పబడతాయి. చాలా క్లుప్తంగా కాదు, లోతుగా మీకు ఉపయోగపడే విధంగా వివరించబోతున్నాం. అందుకే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమఃశివాయ అనే కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఆధారముగా రాబోయే 48 గంటల్లో మీకు జరగబోయేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు. ఇక చంద్రుడు మీ రాశిని సంచరిస్తూ మీ మనసులో ఉన్న గందరగోళాలను తగ్గించి కొత్త శక్తిని ఇస్తుంది. ఈ 2 రోజులు మీకు 3 ప్రధాన శక్తులను ఇస్తాయి. పని మీద పూర్తిగా ఫోకస్ పెరగడం, మీరు మాట్లాడే మాటలలో స్పష్టత ఉండటం, డబ్బు మరియు ఉద్యోగములో అవకాశాలు రావడం. అయితే అదే సమయంలో కొన్ని గ్రహస్థితులు భావోద్వేగపరంగా మీకు కోపాన్ని, అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ 2 రోజులు 2 శుభవార్తలు. మొదటి శుభవార్త విషయానికి వస్తే ఆర్థికంగా బలపడే అవకాశం వస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎదురు చూస్తున్న డబ్బు వస్తుంది. బకాయి డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, ఉద్యోగం చేసేవారికి అదనపు ఆదాయము ఉంటుంది. ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే ప్రేమ, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మనసులో ఉన్నవారు మీకు మరింత దగ్గరగా వస్తారు. అపార్థాలు తొలగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి సర్ప్రైజ్ కమ్యూనికేషన్ ఉంటుంది. దూరంగా ఉన్న స్నేహితులు మిమ్మల్ని సంప్రదించవచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు సర్దుబాటు అవుతాయి. ఈ 2 రోజులు భావోద్వేగ సంబంధాలు బలపడే కాలంగా చెప్పాలి. ఈ 2 రోజులు 2 అశుభాలు. మొదటి అశుభాన్ని పరిశీలిస్తే మీలో ఉన్న కోపం చిన్న చిన్న తప్పులు పెద్దగా మార్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఉన్న సహజ లక్షణం మీ మనసులోని భావాలు, లోతైన ఆలోచనలు, బలమైన రియాక్షన్. ఈ 2 రోజుల్లో ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. మీ మాటల వల్ల చిన్న సమస్య పెద్దదయ్యే ప్రమాదం ఉంటుంది. కుటుంబంలో అర్థము తప్పే పరిస్థితులు వస్తాయి. కావున మీ నోటిని అదుపులో పెట్టుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై తేలికైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఎక్కువ అలసట, తలనొప్పి, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య ఇవన్నీ అనుభవించే అవకాశం ఉంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగండి. పనిలో విశ్రాంతి తగినంతగా తీసుకోండి. ఓపిక మీ రక్షణ కవచం అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 2 రోజులు సాధారణ రోజుల వలె కాదు. ఇవి మీ ప్రారంభాలు, నిర్ణయాలు, మార్పుల సమయం. మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీరు ముందుకు పరిగెత్తే శక్తిని ఇస్తుంటే, చంద్రుడు మీ భావాల్లోని ఎదురు తేడాలను సరిచేస్తుంది. ఈ 2 రోజులలో గతములో మీకు చికాకు పెట్టిన అనేక విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా తెలుస్తాయి. ఎవరు మీకు మంచివారు, ఎవరు మీ వెంట ఉన్నట్లు నటిస్తున్నారో, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ సంబంధాన్ని బలపరచాలి, ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుకు మంచిదో ఈ 2 రోజుల్లో ఈ విషయాలలో అద్భుతమైన స్పష్టత మొదలవుతుంది. వృశ్చిక రాశి వారికి డబ్బు అనేది సాధారణ విషయం కాదు. మీరు సంపాదించేదాన్ని రక్షిస్తారు, కష్టపడి పనిచేస్తారు. కొద్దిగా రిస్క్ తీసుకున్నా అది లాభంగా మారాలి అనేది మీ గతి. ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయిన డబ్బు, ఎవరైనా ఇచ్చే వాగ్దానం, మీ ప్రతిభ వల్ల వచ్చిన రివార్డు, చిన్న పెట్టుబడిపై వచ్చిన పెద్ద లాభం ఇవి జరిగే అవకాశం ఉంది. దీని వెనుక ఉన్న శక్తి ఏమిటి అంటే కుజుడు, చంద్రుడు కలయిక. ఇవే మీకు ఆర్థిక బలాన్ని ఇవ్వబోతున్నాయి. ప్రేమలో వెలుగులు ఉంటాయి. వృశ్చిక రాశివారు ప్రేమను చిన్నగా తీసుకోరు. మీరు ప్రేమిస్తే లోతుగా ప్రేమిస్తారు, విడిచిపెడితే పూర్తిగా విడిచిపెడతారు. వృశ్చిక రాశివారు కోపంగా ఉంటే ప్రపంచం మీ నుండి జాగ్రత్త పడాలి. మీ మాటలు తీవ్రంగా ఉంటాయి, మీ భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి. ఈ 2 రోజుల్లో ఎవరో మీ సహనాన్ని పరీక్షిస్తారు. ఒక మాట తప్పుగా అర్థం కావచ్చు. మీరు సన్నిహితులకి గాయపరిచే మాటలు చెప్పే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయానికి వస్తే మీ శరీరంలో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ 48 గంటల్లో అలసట, ఒత్తిడి పెరగడం, తలబరువు, జీర్ణకోశ సమస్యలు ఉండవచ్చు. వృశ్చిక రాశివారు
ఈ 2 రోజుల్లో 3 రకాల ప్రవర్తనలు చూపుతారు. ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు అర్థం కనిపిస్తుంది. పని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మీరు ఒక పని మొదలు పెడితే ఎవరు ఆపినా ఆగరు. వ్యక్తుల అంచనా వేసే శక్తి పెరుగుతుంది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్నది అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారి మానసిక శాంతి కోసం జ్యోతిష్యం కొన్ని సూచనలు చేసింది. ఈ 2 రోజుల్లో మీకు చాలా ఆలోచనలు వస్తాయి. కొన్నింటికి మధుర జ్ఞాపకాలు, కొన్నింటికి బాధ. ఇవి మీకు మానసికంగా శాంతిని ఇస్తాయి. 3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, ఉదయం 10 సెకండ్లు లోతుగా శ్వాసించటం, హనుమాన్ చాలీసా చదవడం వృశ్చిక రాశి వారికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వృశ్చిక రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు. ఈ సమయంలో మీకు 3 గొప్ప వరాలు ఇస్తాడు. ధైర్యం, నిర్ణయం, ప్రతిస్పందనలో స్పష్టత. మీ మాట వినిపిస్తుంది. మీ ఉనికి గౌరవించబడుతుంది. చంద్రుడు మీ భావాలను, మానసిక శాంతిని, కుటుంబ బాంధవ్యాలను బలపరుస్తాడు. చంద్రుడు మీకు ఇస్తున్న ప్రధాన భావాలు సంబంధాలలో స్పష్టత, మనసులోని సందేహాలు దూరం అవ్వడం, అనుకోని కలలు నెరవేరే సూచనలు, గతములోని గాయాలను మాన్పే సానుకూల శక్తి. శని విషయానికి వస్తే శని మీకు పని మీద దృష్టి పెట్టమంటాడు. అలసత్వాన్ని దూరం చేయమంటాడు. మీ శ్రమకు ఫలితం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ 2 రోజుల్లో మీ జాతకములోని ధనస్థానం బలపడుతుంది. అందువల్ల అప్పు ఇచ్చిన వాళ్ళు అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. గతములో పెట్టిన పెట్టుబడులు లాభ సూచనలను చూపవచ్చు. అనుకోని ఆదాయం రూపంలో చిన్న మొత్తాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడినప్పుడు లాభదాయకమైన ఆలోచనలు రావచ్చు. డబ్బు అనేది వృశ్చిక రాశి వారికి సహజంగా రహస్యము మరియు క్రమశిక్షణకు సంబంధించినది. మీరు డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని సరిగా ఉపయోగించడం కూడా తెలుసు. ఈ 2 రోజులు నష్టాలు లాభాలుగా మారే కాలమని చెప్పాలి. వృశ్చిక రాశి వారి మనసు సముద్రము లాంటిది. నిశ్శబ్దంగా కనిపించినా లోపల అలలు ఉప్పొంగుతూనే ఉంటాయి. ఈ 2 రోజుల్లో చిన్న విషయం కూడా మనసంతా కలవరపెట్టి ఒక్కసారిగా ప్రతిస్పందించేలా చేస్తుంది. జాగ్రత్త పడవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఇంట్లో అన్నదమ్ముల మధ్య చిన్న మాట భేదం రావచ్చు. మీ శక్తిని తప్పు దిశలో ఉపయోగిస్తే ఈ 2 రోజులు మీ మీదే ప్రభావం చూపుతాయి. కాబట్టి నిశ్శబ్దమే మీ ఆయుధం, ఓపికే మీ విజయం, సైలెన్స్ మీ రక్షణ అని చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ 48 గంటల్లో మీ శరీర శక్తి పూర్తిగా మీ మనసుపై ఆధారపడుతుంది. మీ భావోద్వేగాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగపరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక చిన్న పని పెద్ద రివార్డును తీసుకురాగలదు. పై అధికారుల నుండి అనుకోని ప్రశంసలు పొందుతారు. జాబ్ మార్చాలని కోరుకునే వారికి ఈ 2 రోజులు శుభ సంకేతాలని చెప్పాలి. డబ్బు పరంగా డబ్బు వస్తుంది, కానీ అలాగే ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఓపిక అవసరం. ఈ 2 రోజుల్లో పెద్ద పెట్టుబడి చేయకండి. ప్రేమ పరంగా కమ్యూనికేషన్ బాగా మెరుగుపడుతుంది. కొత్త ప్రేమకు మంచి సంకేతం. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి హృదయాన్ని హత్తుకునే రోజుగా భావించాలి. కుటుంబ జీవిత విషయానికి వస్తే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ 2 రోజులు కొన్ని ప్రత్యేక సూచనలు చేయవలసి ఉంటుంది. ఉదయం 6 నుండి 8 గంటల్లో కొత్త పనులు ప్రారంభిస్తే శుభం. ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం చాలా శుభకరమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఒక శుభారంభం, ఒక ఆర్థిక అవకాశం, ఒక ప్రేమ అనుబంధం, ఒక కొత్త ధైర్యం. అశుభాలు ఉన్నా అవి మీ చేతుల్లోనే. నియంత్రించగలిగే పరిమితి మాత్రమే. మీ శక్తి ఏంటో తెలుసు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడానికి ఎవరి వల్ల కాదు. అందుకే నిబ్బరంగా, ధైర్యంగా ముందుకు సాగండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృశ్చిక రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.